మనం ఒకసారి భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్, ఏదైతే నిన్న కాకినాడ జిల్లా తునిలో ఒక యుద్ధ వాతావరణం మనం చూసాం. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించింది వైస్ చైర్మన్కు సంబంధించిన ఎన్నికలలో మూడోసారి కూడా వాయిదా పడ్డది. ఒక 10 మంది కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాడి శెట్టి రాజా అనే ఇంట్లో 10 మంది ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు అనే ఒక నేపథ్యంలో వారిని కూడా నిర్బంధించినట్టుగా తెలిసింది. అక్కడికి టీడీపీ కార్యకర్తలు అతని ఇంటికి మీదికి వెళ్ళి లోపల చర్చుకోవడానికి వ్యక్తం చేశారు. ఇందులో పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. 163 సెక్షన్ ప్రకారం అక్కడ 162/2 ప్రకారం అక్కడ కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. అంటే ఇంతకుముందు చెప్పైతే మనం చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, విశేషాలు ఏంటి, దీని అంతటికి కారణం ఏంటి, 3 సార్లు వాయిదా పడడానికి కారణం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక వైస్ చైర్మన్ సీట్ గురించి ఇంత పెద్ద రభస ఎందుకు జరుగుతుంది అక్కడ? ఏదైతే తుని మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు వైస్ చైర్మన్ ఎన్నికల్లో గత కొన్నాళ్ళ నుంచి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రతిపక్ష పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినంత వరకు స్థానిక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఎవరైతే తన అధికారం కోల్పోతామంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 17 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి పరిస్థితి. 17 మందిని కూడాను నిర్బంధించడం, ఎన్నికలు జరగకుండా ఆపడంతో 3 సార్లు వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల 3-4 తేదీల్లో ఏదైతే వైస్ ఛాన్సలర్ ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలోనే జరగకపోగా కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం ఎన్నిక నిర్వహించేందుకైతే మాత్రం అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు కూడా ఏదైతే మున్సిపల్ ఆఫీసులోకి రావడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించి 17 మందిని కూడా స్థానిక ఎవరైతే మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారో వాళ్ళ ఇంట్లో నిర్బంధించారంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే అధికార పార్టీ విమర్శలు చేయడంతో పాటుగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తునికి చేరుకోవడంతో అయితే మాత్రం సోమవారం ఈ వాయిదా పడింది. మరొకసారి మంగళవారం నాటికి రావడంతో మంగళవారం ఉదయం సేమ్ సీన్ రిపీట్ అవడం ఉదయం నుంచి కూడాను ఏదైతే తునిలో యుద్ధ వాతావరణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ నాయకులు, టీడీపీ అధికారులు, టీడీపీకి సంబంధించినంత వరకు ఎవరైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున తుని మున్సిపల్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. మరొకవైపు వైసీపీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తుని మున్సిపాలిటీకి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వైస్ చైర్మన్ కి సంబంధించినంత వరకు ఎందుకు ఇది జరుగుతుందనే దానిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. స్థానిక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో ఆయన అధికారం కోల్పోతారు. ఏదైతే వైస్ చైర్మన్ అనేది అయితే మాత్రం పూర్తిగా టీడీపీ చేతుల్లో చనిపోతుంది. టీడీపీకి అనుకూలంగా ఈ 17 మంది చైర్పర్సన్స్ కూడా ఉంటారు. దీనికి సంబంధించినంత వరకు తమ అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి ఇక్కడ తన స్థానబలం కోల్పోతామన్న నేపథ్యంలోనే 17 మందిని కూడా నిర్బంధించారు. దీనికి సంబంధించినంత వరకు పోలీసులు పెద్ద ఎత్తున ఏదైతే తునిలో గతంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించడంతో పాటుగా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా టీడీపీ నేతలు ఎవరైతే 17 మంది కౌన్సిలర్లు ఉన్నారో అటువైపు దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఇరు వర్గాలను కూడా మందలించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. భరత్, ఇప్పుడు కొరం లేదు అని చెప్తున్నారు. ఎక్స్ ఆఫీషియా మెంబర్తో కలిసి 29 మెంబర్స్ కనుక అక్కడ హాజరైతే సజావుగా వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికలు కొనసాగుతాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో 10 మంది ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్స్ను దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో అక్కడ బంధించారు. కానీ అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్సే కదా. ఇప్పుడు దానికి సంబంధించింది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పద్మనాభరెడ్డిని అలాగే వంగ గీతను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీసు వాళ్లకు? అసలు వాస్తవానికి పోలీసు ఒక పక్షపాత వ్యవహరిస్తున్నదా, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కావాలని వాళ్ళను రెచ్చగొడితే ప్రయత్నం చేస్తున్నదా ఈ అడ్డుకోవడానికి, లేక ఇది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ తనకు సంబంధించిన పరువు కాపాడుకునే విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా? అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ తమ అధికారం కోల్పోతాము, తునిలో ఉన్నటువంటి కోల్పోతామనే నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక జరగనివ్వకుండా కోరం పూర్తిగా
హాజరవకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 10 మంది టీడీపీ సభ్యులు హాజరు కావడం, ఫారం లేదంటూ వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి గీత గాని, పద్మనాభరెడ్డి గాని ఆ స్థానికంగా ఉన్నటువంటి చేరుకునేటటువంటి నేపథ్యంలో మరింత దుమారం చెలరేగే అవకాశం. తునిలో గతంలో ట్రైన్ తగలబెట్టినటువంటి ఘటనలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందుకుంటేనే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు మాజీ మంత్రి కన్నబాబు గాని, అదే ఎమ్మెల్సీ అదేవిధంగా అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా రావడం జరిగింది. వాళ్ళని కూడా గొల్లపురం దగ్గర అడ్డుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాడిశెట్టి రాజాతో పాటుగా ఏదైతే పద్మనాభం రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తుని ఘటనకు సంబంధించి పెద్ద దుమారం జరిగింది. తుని జైలు ఘటన తర్వాత అయితే మాత్రం తునిలో ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ముందుకుంటానే అప్రమత్తమై వీళ్ళందరినీ కూడాను పెద్ద ఎత్తున ఎవరైతే నాయకులు గాని కార్యకర్తలు కానీ తుని చేరుకుంటే ఇదంతా దుమారం మరింత చెలరేగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వ ఆస్తులతో పాటుగా ప్రైవేట్ ఆస్తులతో ధ్వంసమయ్యే అవకాశం ఉండబోతా ఉంది. పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేజారే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు ముందుకుంటానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తునికి సంబంధించినంత వరకు ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ఖచ్చితంగా తాము అధికారం కోల్పోతామనే నేపథ్యంలో పార్టీలు ఈ పన్నాగం పెన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే కలెక్టర్ తో పాటుగా ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లారు. ఎటువంటి కోరం లేకుండానే ఎన్నికలు జరిగే విధంగా చూడాలంటే కూడా ఈసీకి ఇప్పటికే లేఖ రాయడం అంటే జరిగింది. కోరం లేకుండా ఎలాగా చైర్పర్సన్ ఎన్నుకుంటారు దానిపై మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఈసీ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, రైట్. సతీష్ దగ్గరికి